నమస్తే, నేను మీ అరుణాని. ఎండలు ఎంత ఉక్కబోతుగా ఉన్నాయో జరగబోయే ఎలక్షన్లు కూడా, ఎన్నికల ప్రచారాలు కూడా అంతే వాడిగా వేడిగా ఉన్నాయి. జరగబోయే ఎన్నికల గురించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పబ్లిక్తో మాట్లాడి వాళ్ళ మాటల్లోనే ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? నా పేరు శ్రీదేవి, వైఎస్ఆర్ పార్టీ స్టేట్ కార్యదర్శి అండి, మహిళా విభాగం. ఎక్కడి నుంచి వచ్చారండి? గాజువాక అండి. గాజువాక. ఈరోజు ఎలక్షన్ల గురించి చెప్పాలి అంటే ఫ్యానగాలి చాలా స్పీడ్గా తిరుగుతుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 175 పక్కగా చెప్పారు. అలాగే 175 గెలిపించుకునే బాధ్యత మాపై ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో ఏదో విధంగా ఆయన ఉపయోగపడతానే ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే మాట తప్పరు, మడం తిప్పరు. ఆయన సంక్షేమ పథకాలు ఆయన గెలిపిస్తారండి. చాలా పోటా పోటీగా ఉందని చెప్పేసి. సారీ అండి, పోటా పోటీ ఎవరికి లేదండి. బొత్స ఝాన్సీ మేడం గారు 3 సార్లు పార్లమెంటరీ అవార్డు తీసుకున్నారు. ఆవిడ విద్యావేత్త, ఒక అడ్వకేటు, ఆవిడ రాజకీయ అనుభవం ఉన్నారు. ఆవిడ పార్లమెంటు పోటీ ఏంటండి, ఆయన పిల్లకాకి పోటీ లేదండి. అదండి. బొత్స గారి ఫ్యామిలీ అంటేనే రాజకీయానికి పెట్టిన బ్రాండ్ అది. వాళ్ళ ఇంట్లో ఎంతమంది పొలిటికల్గా వచ్చారు, వాళ్ళ ప్రజల్లో ఏమేం చేశారన్నది పబ్లిక్ తెలుసు. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. భరత్ గారు అంటే భరత్ గారు వయసుకి తగ్గట్టు అంత ఇంకా రాజకీయ పరంగా అంత నాలెడ్జ్ లేదేమో అనుకుంటున్నా. అంటే ప్రజల్లో ఉంటూ వాళ్ళ కష్టాలను తెలుసుకుంటే మనం కూడా వాళ్ళతో పాటు ఎదుగుతాం. ఆయన ఇంకా కొంచెం ఎదగాలి. మీ ఏరియా ఎమ్మెల్యే ఎవరండి? అడారి ఆనంద్ గారు. అన్నీ ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఆయన ఒక క్యాండిడేట్గా కాకుండా మా ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా ఆయన చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తున్నారు పబ్లిక్కి. అంటే కొంతమంది పెన్షన్ రాలేకపోతే ఆయన సొంత నిధుల నుంచి పెన్షన్ ఇచ్చారు. కొంతమందికి ఇల్లు లేదు అంటే ఒక ఇద్దరికి ఇల్లు కట్టించి ఇచ్చారు. ఆయన మా ఫ్యామిలీలో ఇప్పుడు జగన్ గారిని ఎలా అయితే మా ఫ్యామిలీలో అన్నదమ్ముడిగా మావయ్యగా భావిస్తున్నారో, మా కాన్స్టిట్యున్సీలో ప్రతి కుటుంబం ఆనంద్ గారిని అలాగే భావిస్తున్నారు. అవకాశాలు మీ ఏరియాలో ఎలా ఉన్నాయంటారు? ఆయన విజయ అవకాశాలు మేమైతే 7% ఓటింగ్తో గెలుస్తాము అని మొన్నట 16వ తారీఖు వరకు జరిగిన సర్వేలో బయటపడింది. ఇప్పుడు నిన్న జరిగిన ర్యాలీ తర్వాత చూసుకుంటే మా గొప్ప మేము చెప్పుకున్నామని కాదు, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూద్దరు.